జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 24 మంది మృతులు సంబంధించి ఇప్పటివరకు 24 మంది మరణించినట్టుగా అధికారులు గుర్తించిన సందర్భం. ఇందులో 2 డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లతో పాటు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఘటనా ప్రదేశంలో ఆ దృశ్యాలు చూస్తే కనుక ఒక్కసారిగా అక్కడ విషాద ఛాయలు కమ్ముకున్న పరిస్థితి. ఆ దృశ్యాలు ఒక్కసారి చూడండి. ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి వారిని కాపాడేందుకు జరిగిన ప్రయత్నాలు. మరి ముఖ్యంగా మీరు చూస్తే అక్కడ బయట స్థానికులు ఉన్నారు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు కూరుకుపోయిన అక్కడ కంకర్లో 1, 2, 3, 4, 5 ఈ 5 కూడా కంకర్లో కూరుకుపోయారు. మరి ముఖ్యంగా మీరు గమనించుంటే ఆ టిప్పర్కి సంబంధించి టిప్పర్ వెనక భాగంలో కంకర పేరుకుపోయింది. ఎప్పుడైతే బస్ని ఢీ కొట్టిందో ఎగిరి దాని మీద పడింది. ఈ టిప్పర్ వెళ్ళి ఆ బస్ మీద పడిన సందర్భం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్నారు ఎమ్మెల్యే కాళ యాదయ్య. మీరు చూడొచ్చు ప్రజల తిరుగుబాటుకు సంబంధించి ఎప్పుడైతే ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారో కాళ యాదయ్య, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భం. అక్కడి నుంచి ఆయన గ్లాసెస్ క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి పరారైపోయారు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సందర్భం మీరు చూడొచ్చు. ఒకసారిగా ప్రజలు అక్కడ ఆగ్రహించారు, అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఒకసారిగా అదిగో మీరు చూడొచ్చు. దీంతో మీడియాతో మాట్లాడకుండానే అక్కడ ఎవరికి రెస్పాండ్ కాకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు చూడొచ్చు. అక్కడ ఎమ్మెల్యే చేరుకున్న సందర్భంలో ఘటనా ప్రదేశానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఎమ్మెల్యే చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించే ప్రయత్నం చేశారు. ఘటనా ప్రదేశాన్ని అక్కడ పరిశీలించే ప్రయత్నం చేశారు. అక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఇటు సాధారణమైన ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే అందుబాటులో ఉన్నారో అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించండి అంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో ముఖ్యమంత్రి అక్కడ ఆదేశించడంతో వెంటనే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కాళ యాదయ్యకు సంబంధించి కారు దిగి కిందకు వెళ్లకుండానే ఒక్కసారిగా నిరసనకారులు చుట్టుముట్టారు. ఆ కారు మీదకి ఎక్కి ఆయనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన సందర్భం. వెంటనే డోర్స్ క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసులు అక్కడ ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించే ఇన్ఫాక్ట్ ఆయన వెహికల్ మూవ్ ఆన్ అవ్వడానికి ఆ ప్రదేశాన్ని పూర్తిగా ఆ రోడ్ ని క్లియర్ చేసిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది చేవెళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే అక్కడ చేరుకున్న సందర్భం అక్కడ నిరసనకారులు ఒక్కడే చెప్పడం జరుగుతోంది. మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు మీకు కాండ్రంది, ఇప్పుడు మేము గుర్తొచ్చావా అంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు మేము గుర్తు రాలేదా అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసిన పరిస్థితి. దాంతోపాటు వాళ్ళు అక్కడ ప్రశ్నించడం ఏం జరుగుతుందంటే కనుక అక్కడ రోడ్డుకు సంబంధించి రోడ్డు సమస్య ఉంది, ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నాము, ఎక్కడి నుంచో మేము మొత్తుకున్నప్పటికీ ఎక్కడ పట్టించుకోలేదు మీరు. ఆ రోజు కనుక మీరు పట్టించుకొని ఉండుంటే కనుక ఈరోజు ఇటువంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు. దాంతోపాటు మరికొన్ని అంశాలను వాళ్ళు తెరమీద తీసుకురావడం జరుగుతోంది. ఒకటి, మీరు రోడ్లను పట్టించుకోలేదు. రెండోది, మరి ముఖ్యంగా టిప్పర్ నడిపిన డ్రైవర్కి సంబంధించి లైసెన్స్ ఉందా, ఆయన సర్టిఫైడ్ అయినా, అసలు అంత బండి నడపగల సామర్థ్యం అతనికి ఉందా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అంటున్నారు వాళ్ళు. వీటన్నిటికి సంబంధించి సమాధానం చెప్పాల్సినట్టు కూడా చెప్పుకొచ్చిన సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బస్సు లోపల ఎంతమంది ఇబ్బంది పడ్డారో చూడొచ్చు. మొత్తం 70 మంది ప్రయాణికులు ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటే అందులో 24 మంది ఇప్పటివరకు 24 మంది మరణించినట్టుగా ఇటు అధికారులు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే కాళ యాదయ్య అక్కడ అడుగు పెట్టనివ్వలేదు నిరసనకారులు. అక్కడ పరిస్థితిని సమీక్షించేందుకు అక్కడ వెళ్ళి ఆ పరిస్థితిని ఇటు ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేందుకు ఆయన అక్కడికి చేరుకున్న కాళ యాదయ్యకు సంబంధించి అక్కడ మాట్లాడుకున్న చూడొచ్చు. మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసిన క్రమంలో కూడా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఒకసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నెక్స్ట్ విజువల్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇటు సీసీ ఫుటేజ్ కి సంబంధించి ప్రమాదానికి గురైన ఆ బస్సు
మీరు చూస్తే కనుక బస్సు డిపో నుంచి బయలుదేరిన సందర్భంలో ఉదయం 4:59 కరెక్ట్గా ఉదయం 4:59 మీరు చూడొచ్చు 3/11/2025 4:59 కరెక్ట్గా బస్సు డిపో నుంచి బయలుదేరింది. బస్సు డిపో నుంచి బయలుదేరిన తర్వాత ఆ వరుసలో ఉన్న సీసీ ఫుటేజ్ మీరు చూస్తున్నారు. ఆ బస్సులో ఉదయం 5 గంటలకు ఎవరైనా అనుకుంటారా నేను బయలుదేరుతున్న బస్సు క్షేమంగా నా గమ్యానికి చేరుస్తుందని చెప్పి అనుకుంటారు తప్ప ఇలా ప్రమాదానికి గురవుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటారా? ఆ దృశ్యాలు చూడండి. సీసీ ఫుటేజ్కి సంబంధించి పూర్తిగా ఆ లాస్ట్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఈ వెనకాల భాగం ఈ వెనక ఈ పక్క భాగం అంతా కూడా బస్సు ఇలా ఉన్న బస్సు ఇలా అయిపోయింది. ఇలా ఉన్న బస్సు ఇది బాగానే ఉంది, లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది కాస్త, కానీ ఈ రైట్ సైడ్ పూర్తిగా ఇలా మొత్తం ఈ భాగం ఇలా ఉన్న బస్సు ఇలా ఉంది కదా, కుడివైపు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇలా మొత్తం 2 ముక్కలు అయిపోయింది అన్నట్టు అయిపోయింది. మీరు చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్. ఆ సందర్భంలో ఎవరైనా ఊహించుంటారా? అప్పటికే కొంతమంది పడుకున్న సందర్భం ఒక్కొక్క వ్యక్తి బయట చేయి పెట్టాడు చూసారా. యాక్చువల్లీ అది కూడా సజెస్ట్ చేయాలి డ్రైవర్కి సంబంధించి. సరే మీరు చూస్తే కనుక ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఉదయం 4:59:39 ప్రాంతంలో అటు బస్సు డిపో నుంచి బయలుదేరింది. ప్రమాదానికి గురైన బస్సు ఇదే. అప్పుడు కనుక ఒక అరక్షణం లేకపోతే ఒక గంట లేకపోతే ఒక అరగంట లేట్ అయి ఉంటే బహుశా గంట కూడా కాదు, కనీసం ఒక పావు గంట 10 నిమిషాలు ఇక్కడ లేట్ అయినా ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది. ఈరోజు ప్రమాదంలో ఓ తల్లి తన బిడ్డను కోల్పోయి ఉండేది కాదు, ఒక కుటుంబం ఆడబిడ్డని కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఒక డాక్టర్ని కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఇంకొక డిగ్రీ విద్యార్థులను కోల్పోయి ఉండేది కాదు, ఈ సమాజం ఏకంగా 24 మందిని కోల్పోయి ఉండేది కాదు. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ లైవ్ లో ఉన్నారు, ఘటనా ప్రదేశం దగ్గర ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, మరి ముఖ్యంగా కాళ యాదయ్య అక్కడి నుంచి అక్కడ దిగే క్రమంలో అక్కడ పరామర్శించే క్రమంలో అక్కడ పరిస్థితిని సమీక్షించే క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నేరుగా శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? కాళ యాదయ్య వచ్చినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఏం జరిగింది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగింది. ఉదయం తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా చెవెళ్ళ దగ్గర అనుకోకుండా ఒక మృత్యు వెంటబడిందని చెప్పుకోవచ్చు. దాదాపు 19 మంది అఫీషియల్గా ప్రస్తుతం 19 మంది మరణించారంటూ ఒకవైపు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కాసేపు క్రితం నిర్ధారణ ఇచ్చారు. ఈ చనిపోయిన వాళ్ళలో చిన్న బేబీ కూడా ఉన్నది, దాదాపు 3 నుండి 4 నెలల బేబీ కూడా అందులో ఉన్నది. కళ్ళ ముందే చనిపోయారంటూ కూడా ఒకవైపు కానిస్టేబుల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు నేషనల్ హైవే కావడంతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో దీనికి శాంక్షన్ చేసింది, రోడ్డు వేయాలంటూ కూడా ఏదైతే రోడ్డుని ఎక్స్పాండ్ చేయాలంటూ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే దీన్ని పట్టించుకోవడం లేదు. దీని వల్లనే ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున అందులో భాగంగా ఒకవైపు ఇక్కడ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాళ యాదయ్య ఇక్కడికి వచ్చారు. కాళ యాదయ్య వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తిరగబడ్డారు. మీ నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారంటూ కూడా వాళ్ళు వెంటనే ప్రశ్నించడంతో వెంటనే అటు కాళ యాదయ్య వెను తిరిగిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుండి ఒకవైపు ఇక్కడ ఏ మేజర్ యాక్సిడెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. చనిపోయినప్పుడల్లా ఖచ్చితంగా 5 నుండి 6 మంది వేల సంఖ్యలోనే చనిపోతున్నారు. అయినప్పటికీ దీనిపైన ఫోకస్ పెట్టడం లేదు, దీనివల్లే మరణించారు అంటూ కూడా ఒకవైపు వెంటనే తనపైన అసహనం వ్యక్తం చేశారు. ఇంకోవైపు స్థానికులు ఇక్కడే ఉండి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే గుంత ఉందో ఈ గుంత వల్లనే ఏదైతే అది టక్కరు ఏదైతే టిప్పర్ ఉంటుందో ఆ టిప్పర్ బస్సుకి ఆపోజిట్గా వచ్చి ఒక్కసారిగా అక్కడ కంట్రోల్ కాకపోవడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు బస్సు లోపల వరకు సీట్ లెవెల్ వరకు కూడా కంకర అనేది చేరుకుంది. దీంతో లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి చేరుకోలేకపోయారు. దీంతో ఈ ఘటన తీవ్రత అనేది ఏదైతే కంకర వల్ల తీవ్రత అనేది పెరిగింది. ఇంకోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో క్షతగాత్రులతో పాటు ఎవరైతే మరణించినటువంటి వారిని వెంటనే ఇక్కడ చెవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఒకవైపు వైద్యం కొనసాగుతుంది, అక్కడికి బాధిత కుటుంబాలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇంకోవైపు ఇటు వాళ్ళని పరామర్శించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రభాకర్ అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి అక్కడికి చేరుకున్నారు. కానీ ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని రాజకీయం చేయదు, ఏదైతే ఈ ప్రమాదాన్ని రాజకీయం చేయదు, రాజకీయంగా వాడుకోవద్దంటూ తను చెప్పారు. ఎందుకంటే ఒకవైపు కాస్త ప్రభుత్వం ఇటు స్థానికులు ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది, దీనివల్లనే ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పడంతో దీన్ని ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ దీన్ని రాజకీయం చేయొద్దంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఏదైతే ముందు ఉన్నటువంటి ఆ వెహికల్ని గమనించకుండా ఒకవైపు ఓవర్ స్పీడ్ కారణంగా ఉన్నటువంటి ఆధారాలు వాటిని కూడా సేకరించారు. ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు వాటినన్నింటిని కూడా సేకరించారు. మొత్తం ఇంకోవైపు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వాళ్లకు ప్రస్తుతం వైద్యం అనేది కొనసాగుతుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అటు ఎవరైతే క్లూస్ టీమ్స్ కావచ్చు వారందరూ చేరుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఉదయం 6:30 ఈ ఘటన అనేది జరిగింది. అప్పటి నుంచి ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ వెనుకనే ఉన్నటువంటి ఒకవైపు కానిస్టేబుల్ బృందం కావచ్చు వాళ్ళు వచ్చి వెంటనే ఇక్కడ సిపిఆర్ చేయడం కావచ్చు వాళ్ళని చాలా మందిని రక్షించారు. కానీ లోపల ఉన్న వాళ్ళు కంకర అనేది దాదాపు సీట్ లెవెల్ వరకు ఉండడంతో వాళ్ళు బయటపడలేకపోయారు. దీంతో ఎగ్జిట్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఒకవైపు డ్రైవర్ ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్నటువంటి సీట్లను కావచ్చు మొత్తం కూడా వెంటనే రిమూవ్ చేశారు. మొత్తం మీద ఒకవైపు టెన్షన్ ఇప్పటికే స్థానికులు ఇక్కడ చేరుకొని దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి, రోడ్డు శాంక్షన్ చేస్తేనే మేము వెళ్తామంటూ వాళ్ళు చెప్తున్నటువంటి శిల్ప ఇంకా అక్కడ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోందా? ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉందా? రైట్ ఇంకా ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. ఎవరైతే మనం విజువల్స్లో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరు చేరుకొని ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన ఖచ్చితంగా దీనిపైన నిర్లక్ష్యం వహించొద్దు, ఈ రోడ్డు అనేది శాంక్షన్ చేయాలంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక్కసారిగా ఎవరు కూడా చిన్న పిల్లల కళ్ళ ముందే ఒకవైపు చిన్నారి దాదాపు 3 నెలలు మాత్రమే ఉంటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సార్ అసలు మీకు ఏ టైంకి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాకు 7 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఫస్ట్ ఇక్కడ రెస్పాండ్ అయ్యింది చేవెళ్ళి ఫైర్ స్టేషన్ వాళ్ళు. మొత్తం ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయట? 50 నుంచి 60 మంది ఉన్నట్టుగా సమాచారం ఎవరు మన వీళ్ళ ద్వారా ఆర్టీసీ కండక్టర్ ద్వారా స్పాట్లోనే ఒక 5-6 మంది చనిపోయినట్టుగా అనుకున్నాము. హాస్పిటల్కి పోయిన తర్వాత తెలిసింది ఎక్కువ అయిపోయింది అన్నట్టు. ఈ కంకర్ దీని మీద పడడం వల్ల మొత్తం క్రష్ అయింది. క్రష్ అయిన తర్వాత కంకర్ దాని మీద పడడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ అందక కొంచెం మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇదైంది అనమాట. అది అంటే ఫ్రంట్ ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయిందా? ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ఫ్రంట్ డ్రైవరు దాంతో పాటు ఉన్న ఎదురుగా ఉన్న వాళ్ళు ఒక 5-6 మంది 10 మంది వరకు అది ఎక్కువ తీవ్ర స్థాయిలో జరిగింది మేడం. అట్లా సో చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు ఉన్నారని అంటున్నారు కదా. ఒక అమ్మాయి చిన్న అమ్మాయి కూడా ఉంది. మనకు అక్కడికి వెళ్తే సమాచారం తెలుస్తుంది హాస్పిటల్. అంటే ఓవర్ స్పీడ్ వల్లనేనా? అంటే ఎన్బీఐ వాళ్ళు నివేదిక ఇవ్వాలి మేడం. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఇప్పటికే ఒకవైపు సంఘటన స్థలం దగ్గర సహాయక చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒకరొకరుగా అటు 5 డీజీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద సంఘటన స్థలం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం ప్రస్తుతం కొనసాగుతుంది. సచిన్ రైట్ శిల్ప ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. బాధిత కుటుంబాలకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎంత ప్రకటించింది, ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి
ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన. దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం. మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు. ఇది ఇన్సిడెంట్, యాక్సిడెంట్. దాని మీద విచారణ తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి ఉన్నారు 14 మంది హాస్పిటల్లో, 4 సీరియస్ ఉన్నారు. ఏదున్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలలో కొంత 24 మందిని ఇస్తారు. అటువంటి పొరపాటు దయచేసి ఇది నాట్ ఎనీ కాంపిటీషన్. 19 మంది చనిపోయారు అధికారికంగా. డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. చాలా ప్రమాదకరంగా ఉంది. నేను అందుకే ఇవన్నీ వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తారు. దయచేసి గుర్తిస్తా ఉన్నారు. అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మన ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం అందరూ సహకరించండి. కార్యక్రమంలో జరిగిన అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. మనం ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు. మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. తప్పులు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి గౌరవం బ్రదర్. వాళ్ళు మాట్లాడిన దానికి గౌరవం ఉంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు చాలా మంది అంటారు ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా డ్రైవర్ చేస్తుంటే. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం R&B శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.